ఏమండి కూర మట్టికి అదుర్సండి సూపర్గా ఉంది. నమస్తే అండి. ఈరోజు మినప వడియాలు పాలు పోసి వండుతున్నాను. చాలా బాగుంటుంది. నేను ఎట్లా వండుతాను అనేది మీరు చూద్దురు. కానీ మినప వడియాలు పట్టాను. మన ఛానల్లో మినప వడియాలు ఉంది. ఇది ఎండుమిరపకాయలు వేసి పట్టాను. ఆ వీడియో కూడా నేను మీకు ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఇవి కొంచెం కూర వడియాలకి కొంచెం గట్టిగా మనం పట్టుకోవాలి. పాత మినపప్పుతో పట్టాను. ఇవి ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుని నూనె పోసి ఇవి ఫస్ట్ వేయించుకోవాలి. మినప వడియాలకి కావాల్సిన పదార్థాలు: నూనె, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, పాలు, ఉప్పు, సాంబార్ కారం, కూర కారం, పసుపు, మన ఛానల్లో ఉంది గరం మసాలా కొంచెమే, 3 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెయిన్ మినప వడియాలు. మా సైడు మినప వడియాలు ఎండాకాలం ఏంటంటే కూరగాయలు ఉండేవి కదా వెనక పల్లెటూరుల్లో. మనం వడియాలు పట్టుకుని మా అమ్మాళ్ళు సెలవుల్లో చక్కగా పాలు పోసి పులుసు కూరలు టమాటా వేసి అట్లా రకరకాలుగా వండేవారు. వాళ్ళ పాలు పోసి వండుతున్నాను. చాలా బాగుంటుంది. డీప్ ఫ్రై చేసుకోవాలి మనం వాటిని, వడియాలని. కొంచెం నూనె వేసుకుని కొంచెం వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఏం చేద్దాం, ఇవన్నీ కొంచెం గట్టిగా ఉంటే బాగుంటుందండి. ఈ వడియము గట్టిగా ఉండాలి, టేస్ట్ ఉండాలి. ఈ కూర వండేటప్పుడు ఉప్పు కారం కూడా తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మినప వడియాల్లో మనం ఉప్పు కారం అన్నీ వేసుకుంటాము. అందుకోసం కూర కొంచెం ఎక్కువ వండుతున్నానండి. ఇవి తొందరగా ఏగిపోతాయి. గబగబ తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇట్లా ఏం చేసి పక్కన పెట్టేస్తా. నూనె మీ ఇష్టం అండి. కాక నూనె అవుతుందంటే కొంచెమే తీసుకోండి. ఇదిగోండి ఇట్లా పక్కన పెట్టేస్తున్నా. నిజంగా మీ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే పృథ్వీ అని డాక్టర్ అండి గుంటూరులో. తను వాళ్ళ వైఫ్ కూడా డాక్టర్. తన వైఫ్ ఏమో జనరల్ ఫిజిషియను, పృథ్వీనేమో ఆర్థోపెడిక్. నిన్న శ్రీమంత్ కోసం అని ఇడ్లీ చేశాను కదా, శ్రీమంత్ అడిగాడని. వాళ్ళు రాత్రి ఇడ్లీ చేసి ఇడ్లీతో ఉప్మా చేసి నాకు వీడియో పెట్టారు, ఫోటో పెట్టారు. పెద్దమ్మ చాలా బాగా వచ్చిందంటే నిజంగా నాకంటే చాలా బాగా చేశారండి పృథ్వీను వాళ్ళ ఆవిడ. చాలా అసలు సూపర్గా చేశారు. నాకు అలా వాట్సాప్లో ఫోటోలు పెడుతుంటే భలే ఆనందంగా ఉందండి. డాక్టర్లు అయ్యుండి వాళ్ళు ఇంటికి వచ్చి ఇడ్లీ వేసుకుని ఇడ్లీ ఉప్మా తినాలనిపించిందంట మన వీడియో చూసి. వాళ్ళంత బాగా చేసుకుని ఎంత నాకు చాలా హ్యాపీ అనిపించింది పృథ్వీని మెసేజ్ చూసి. కోడలకి థ్యాంక్స్ చెబుతున్నాను. పెద్దమ్మ అంటాడండి, ఆర్థోపెడిక్ గుంటూరు. నాకు జాగ్రత్తలు చెప్తాడు. నువ్వు అంత వీడియోలు చూస్తాడు రోజు రాత్రిపూట. ఇవ్వండి ఏం చేసుకున్నాం కదండి, అదిగోండి ఏం చేసుకున్నాం చక్కగా వడియాలు, కూర వడియాలు చాలా బాగున్నాయి. నాకు చాలా ఫేవరెట్ అండి. నూనె సరిపోతుందండి, నూనె ఎక్కువ అవదు. ఇదిగోండి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వేసేస్తున్నా. చిటపట అన్నిద్దాం. చిటపట అన్నాయి. ఇదిగోండి ఉల్లిపాయ, ఫస్ట్ ఉల్లిపాయ వేసేస్తున్నా. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి. కొంచెం ఎక్కువేనండి కూర, 2 పూటలకి చేసుకుంటున్నాను. ఉల్లిపాయ మన ఇష్టం అండి. ఉల్లిపాయ వేగడానికి యాజ్ యూజువల్ మనం ఏమేస్తాం, ఉప్పు వేస్తాం. ఉప్పు వేసుకున్నా వేసి తిప్పేసి మూత పెట్టేద్దాం. ఉల్లిపాయ బాగా ఏగనిస్తాను. ఏగినాక మీకు చూపిస్తాను మరలా. ఎంత బాగున్నాయండి, సూపర్గా ఉన్నాయి. టేస్ట్ ఇట్లా స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. నా ఫేవరెట్ అండి. సూపర్. కూర వడియాలకి కొంచెం గట్టిగా ఉంటాయి. గట్టిగా ఉంటేనే బాగుంటుంది. మన నూనె పీల్చుకోదు. చూడండి ఎంత బాగున్నాయో. ఉల్లిపాయ చక్కగా సిమ్లో వేయించుకుందాం. నేను హైలో పెడతలా.
నూనె కూడా కరెక్ట్ సరిపోయింది నేను వేయించిన దానికి. ఉల్లిపాయ ఎంత వేగిందో చూద్దురు కానీ ఇదిగోండి కొంచెం వేగాలి. ఇవి మరీ కొంచెం హైలో పెట్టామనుకోండి ఈ స్టీల్ కూడా మంచివి తీసుకున్నా కూడా మాడుతున్నాయి. వీటిని సిమ్లోనే వేయించుకోవాలి. అందుకే ఐరన్ అనుకోండి, ఐరన్ అట్లతో ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఈ లోపు నేనేం చేస్తున్నానంటే ఇదిగోండి పప్పుచారు మా స్టైల్లో పప్పుచారు మీకు చూపిస్తాను. ఉందనుకుంటా వీడియో గుర్తులేదు. పప్పుచారు కాసుకున్నాం. ఎండాకాలం మేము పప్పుచారు ఇట్లా కాసుకుంటాం. ఇది తాలింపు వడియం కదా, తాలింపు వడియం చేశాను కదా, మన ఛానల్లో ఉంది, ఎండ్ స్క్రీన్లో పెడతా. తాలింపు వడియం వేసి తిరగమాత వేస్తున్నా. తాలింపు వడియం అంటే నువ్వు ఇంట్లో గట్టిగా చేసావు, విడకొట్ట లూజ్గా చేసుకోవచ్చుగా అన్నారు. లూజ్గా చేస్తే కొన్నిట్లో మనకి ఆవాలు జీలకర్ర ఇట్లా పొడి చేసుకుని వేసుకుంటున్నానండి. ఎక్కువ కాసాను అనుకోండి ఇది వేసేస్తా, తక్కువ అనుకోండి కొంచెం వీటిలోంచి డబ్బాల్లో పెట్టుకుంటా. ఇదిగోండి తిరగమాత పెడదాం, చూపిస్తా మీకు. సాంబార్ తిరగమాత ఈ స్టవ్ వెలిగించుకుంటున్నా. సాంబార్కి నెయ్యి బాగుంటుంది, నెయ్యితో తిరగమాత. కొంచెం నూనె కూడా వేసేస్తున్నా. నూనె బాగుంటుంది, నూనె కాగనిద్దాం ఈలోపు. అసలు ఇంకా సాంబార్ తిరగమాతకి ఏం అక్కర్లా, ఈ తాలింపు వడియం, ఈ కరివేపాకు, ఎండుమిర్చి అంతే. ఎంత బాగుంటుందో వేస్తే భలే మంచి వాసన వస్తుంది. మీకు పప్పుచారు చూపించకుండా తిరగమాత చూపిస్తున్నాను అనుకోవద్దు. పప్పుచారు మీకు మన ఛానల్లో ఉంది. ఇదిగోండి ఇప్పుడు ఎండుమిరపకాయలు కాలనీ కదా, ఇప్పుడు ఇది వేసేద్దాం తాలింపు వడియం. భలే ఉంటుంది, ఇది మొత్తం పడుతుంది ఇంత దానికి. ఇదిగోండి అట్లా పొంగుతుంది. చక్కగా కరివేపాకు వేసేద్దాం. ఇది పప్పుచారు చాలా బాగుంటుంది. అసలు వాసన భలే వాసన వస్తుంది, సూపర్ అండి. ఇక టేస్ట్ చూసుకుంటాం ఆపేస్తామే. చక్కగా అట్లా పైన ఉంటుంది పోపు వడియం. పోపు వడియంతో పప్పుచారు తిరగమాత వేసాను. ఇక ఫైనల్గా కొత్తిమీర వేసి ఒక పొంగు రానిచ్చేస్తే చాలా బాగుంటుంది. పప్పుచారుకి తాలింపు వేసాను, కొత్తిమీర వేసాను. ఒక తిప్పి ఇట్లా ఒక పొంగు రానిచ్చుకొని మూత పెట్టేసుకుంటామేనండి. ఇక పప్పుచారు రెడీ. మా ఇంట్లో ఈరోజు పప్పుచారు. ఇదిగోండి ఇంకొంచెం సేపు వేయించుతా, ఇంకా వేయించితేనే బాగుంటుంది. ఉల్లిపాయ కొంచెం సేపు వేయించుదాం. నూనె మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి. ఇది ఇంకా ఒక పొంగు రానిస్తున్నా, మూత పెట్టేసి ఒక పొంగు రానిచ్చేసి ఆపేసుకుంటా. రుచి చూసేసుకోండి. దీంట్లో నేనేముంది మీకేం చెప్పాను చెప్పలేదుగా. ఈరోజు మా ఇంట్లో డిష్ అని చెప్పాను అంతే. ఉల్లిపాయ ఏగిపోయిందండి, ఇక ఏగిపోయింది ఉల్లిపాయ, మంచి రంగు వచ్చింది. ఇప్పుడు ఈ వడియాలు వేసేద్దాం. వడియాలు కరెక్ట్గా సరిపోయినాయి వడియాలు, ఉల్లిపాయ. ఇప్పుడు పసుపు వేసేసుకుందాం. పసుపు, కారం, కూర కారం అండి ఇది. కొంచెం వేయించుకుంటామే. ఇవన్నీ వేసుకుని ఇవన్నీ వేయించేసుకుంటామే. ఒక్క నిమిషం. ఉప్పు కారం అన్నీ వేయించుకున్నాం కదండి. ఇదిగోండి ఒక సరిపడా నీళ్ళండి, ఎంత అంత అని కాదు. మళ్ళీ పాలు పోస్తాం కదా, ఇదిగోండి నీళ్ళు 30 గ్లాసు నీళ్ళు పోసాను నేను. పోసి మూత పెట్టేద్దాం. చక్కగా ఉడికినాక అప్పుడు పాలు పోసుకుందాం. ఎంత ఈజీనో, సింపుల్ కూర ఈ కూర అసలు. పెట్టేస్తున్నా అండి. పప్పుచారు కూడా అయిపోయింది. ఉల్లిపాయ, ములక్కాయలు జ్యూస్ పోసాను ఈసారి. టమాటా, ఉల్లిపాయ అండి, అంతే సింపుల్గా చేసేసి అయిపోయింది. ఆపేస్తున్నా ఇది.
మనం నీళ్ళు పోసాం కదా, చక్కగా ఎగిరిపోయింది. చూసారుగా, ఎగిరిపోయింది. ఇప్పుడు ఈ టైంలో పాలు పోసేయాలి. పాలు కూడా గ్లాసు చూసుకుని పోసుకుంటున్నాను నేను. ఒక గ్లాస్ ఉంటుంది, పచ్చిపాలేనండి ఇవి. ఇప్పుడు ఈ టైంలో ఇదిగోండి గరం మసాలా కొంచెం వేసాము అన్నట్టు ఎక్కువ వేస్తే రుచిగా ఉండవు వీటిల్లో. ఎండాకాలం మేము చిన్నప్పుడు సాయంత్రం పూట ఇట్లా పచ్చి పులుసు, ఇట్లా వడియాల కూర వండేవారు. చాలామంది ఉండేవాళ్ళం, అందరం పిల్లలం చాలా. ఇంకా మామిడికాయలు అయితే మాకు తాతయ్య ఒక పెద్ద, దాన్ని ఏమంటారు, ఒక పెద్ద గదిలో పండేసేవారు నూజివీడి నుంచి తెప్పించి. మా ఇంట్లో ఏది చేసినా ఆ రోజుల్లో ఒక సందడి అండి. ఊర్లో వాళ్ళందరూ బాగుండేవారు, పెద్దవాళ్ళు చాలా బాగుండేవారు. ఒక్క నిమిషం చూసుకుందాం రండి. ఇదిగోండి ఎంత బాగా ఉడుకుతుందో చూడండి, పాలు అన్నీ ఎంత బాగానో. ఇప్పుడు మనం ఇట్లా తిప్పుకొని ఇదిగోండి పాలు పోస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర చాలామంది దగ్గర వడియాలు ఉంటాయి. కూర వడియాలకి ఇట్లా కొంచెం పెద్ద సైజు అయితేనే బాగుంటాయి. అందుకని నేను కొంచెం పెద్ద సైజు పెట్టుకున్నా. అయిపోయి ఉంటుంది, చూద్దామండి రండి. మనం వడియం ఉడకపోతే కొంచెం నీళ్లు పోసుకోండి, నీళ్ళు కానీ పాలు కానీ. ఇదిగోండి చూద్దాం, ఉడికిపోయి ఉంటుంది. రుచి చూసుకుందాం ఈ టైంలో. ఇంకా అయిపోయింది నాకు తెలిసి. కూర కూడా కొత్తిమీర కూడా వేసేసాను. కొంచెం రుచి చూసుకుందాం. మీరు ఎట్లా వండుతారో నాకు కామెంట్ రాయండి. వీటిల్లో రకరకాలుగా వండుతారు, మేము ఎక్కువ ఈ కూర వండుకుంటాం. ఈ కూర ఇష్టం మాకు. ఆరిపోయింది, టేస్ట్ చూద్దామండి. కాలుతుంది ఇంకా. కాలింది కానీ సూపర్గా ఉంది కూర. కరెక్ట్గా సరిపోయినాయండి, ఏమి వేయక్కర్లా, పర్ఫెక్ట్ సరిపోయిందండి. కాకపోతే కొంచెం వేడిగా ఉండి నోట్లో పెట్టుకుంటే నాలిక కాలింది. ఇంకా ఆపేస్తున్నా. ఎంత బాగుందో చూడండి. వడియాల కూర వడియంగా ఉంటుంది. పాలు, మంచి బలమైన కూర అండి ఇది. వెనక పెద్దవాళ్ళు చేసినవి అన్నీ చాలా మంచియే. నూనె కూడా కరెక్ట్గా సరిపోయింది చూడండి. ఇంకా స్టవ్ ఆపేస్తున్నా. ఎంత బాగుంది కూర, చాలా బాగుంది, సూపర్గా ఉందండి. నిజంగా చాలా టేస్ట్ ఉంది. మా వాళ్ళు తిని వాళ్ళు ఎలా ఉందని చెబుతారు. చాలా బాగుంది. మా చిన్నప్పుడు రోజులు గుర్తొచ్చినాయి. చాలా సంవత్సరాల తర్వాత కూర వడియాలు పట్టాను కదా, చూశారు కదా ప్రాసెస్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఉంటానండి. బాయ్ అండి. ఏమండి, కూర మట్టిగా అదుర్సండి. సూపర్గా ఉంది. మా మామయ్య గారికి కూడా ఈ కూర చాలా ఇష్టం అండి. ఓకే అండి.